కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము మరణము, డెత్. ప్రేమ మరణమంత బలమైనది. లవ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్. మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరము పొందుటకై హేతులేకై ప్రేమించన్ యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినమో కృపనిచ్చితివి. నాథుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్యముగా భోజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటకై హేతులేకై ప్రేమించన్ యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణము. ప్రేమ మరణమంత బలమైనది. లవ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్. పరమ జీవమునకు నివా తిరిగి లేచెను నాతో నుండా. పరమ జీవమునకు నివా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించెను, మరలా వచ్చేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరలా వచ్చేసుకొని పోవును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృశించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృశించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదనో. సాతను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదనో. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదనో. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదనో. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మరణము ప్రేమ మరణమంత బలమైనది. లవ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. పచ్చిక బయళ్లలో పరుండజేయునో, శాంత జలాల చెంత నడిపించును. పచ్చిక బయళ్లలో పరుండజేయునో, శాంత జలాల చెంత నడిపించును. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడైయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణము డెత్. లవ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్. ప్రేమ మరణమంత బలమైనది. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయ జీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. క్షణభంగురం క్షయ జీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్నా. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించెదం. నాథుడేసుకు నవవధూలం, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్నా. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మరణము డెత్.
Love is as strong as death. Prema Maranamanta Balamayinadi. If there is anything that can overcome death in the hands of man, it is love. When we love others, we will not find fault with them. First Corinthians chapter 13 is often called the love chapter. The love between fellow human beings. The love between First Corinthians chapter 13. We learn the characteristics of love. Love covers multitudes of sins. Love endures forever. ప్రేమ అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ తాడుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ ఓర్చుకును. ప్రేమ దయ చూపించు. ప్రేమ మర్యాదగా నడవదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు. ప్రేమ శాశ్వత కాలముండును. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ప్రేమ మరణమంత బలమైంది. జీసస్ ఓవర్కమ్ డెత్ బై love for humanity. Even on the cross, when Christ was betrayed, when Christ was beaten, Christ was wounded, Jesus never uttered a word against humanity. Because Jesus Christ has not come to this world to cause problem to mankind. Mankind has enough problems. Every country has enough problems. For that sake, every individual has enough problems. To solve the problem, someone should come from above, not from within the problem itself, far away from the problem. And such far away person who has reached out to humanity to offer rescue is God Himself in the form of Jesus Christ. Those that believe in Jesus Christ will have the joy of salvation, will have eternal life. They will rise. This corrupt body will be changed to glorious body. Corrupt body means, why I say corrupt body is, imagine if we do not brush for one day, it will stink. Our mouth will stink. Somehow the rottenness, somehow the penalty of sin, somehow the corruption has come into our body. Every day we need to clean our body, isn't it? We need to take bath. Imagine very sick people on bed who cannot attend their day-to-day works, who cannot rise from their bed. There are so many such people in hospitals, especially it is more so in India. In foreign countries, especially like Israel, the old people and the sick people will be taken care with the help of caregivers from Vietnam, Philippines, India, and other countries. Israel will recruit caregivers. The purpose is to care for the old, because uh, the children of the old, when they grow up, they cannot be with their parents for some reason or the other. Even though they can sustain them, they could support them financially. In such instances, the government takes care, and with 50-50% partnership, the government will fund 50% and the rest will come from the kids, the children of that old people, and salaries will be given to caregivers, and the caregivers will take care. All this is because of love. We need to love our elders, love our parents. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ లాంగివిటీ. ఇఫ్ వీ వాంట్ టు హ్యావ్ లాంగ్ లైఫ్, వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు ఆనర్ అవర్ పేరెంట్స్ అండ్ మదర్, our mother and father, our parents. We have to honor. We have to bless them. We have to pray for them. Honor thy mother, honor thy father, and thou shalt have long life. In blessing, in the Bible, there are many such secrets to overcome death, to overcome the corruption of the body, corrupt body, and to get transformed into a glorious body. We need one person, the Savior. As is the name, so is the person, Jesus. The name Jesus means Savior, Christ.
The name Christ means King. Jesus Christ is indeed the Savior and the King, and Jesus Christ has overcome death. Behold, I am the same yesterday, today, and forever. May the audience receive the love of Jesus Christ to love their neighbors and inherit eternal life with glorious victory over the death. Amen.